వెల్కమ్ టు జేటీవీ న్యూస్. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీకి యత్నం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎస్ఓటీ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. షామీర్పేట్ సిఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన చింతల రామ్రెడ్డి, జవహర్ నగర్కు చెందిన సలీం తమీం, కాప్రా ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు పోతాయపల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని తెలుసుకొని చోరీ చేయాలని కుట్ర పన్నారు. దీనికోసం కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అష్రఫ్, కేరళకు చెందిన తౌసిఫ్ పాషాలకు 3 లక్షల సుపారీ ఇచ్చి చోరీ చేయాలని సూచించారు. ఇందులో భాగంగా వ్యాపారి ఇంటి వద్ద పలుమార్లు రిక్కీ నిర్వహించి చోరీకి పాల్పడేందుకు యత్నం చేస్తుండగా షామీర్పేట్ ఎస్ఓటీ పోలీసులు పక్కా ప్రణాళికతో దుండగులను వెంటాడి మరీ పట్టుకున్నారు. ఇందులో 4 నిందితులతో పాటు 2 కత్తులు, 5 ఫోన్లు, కారు, 5 బైకులు, ఆటో స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించామని సిఐ తెలిపారు. సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న గ్రామంలో పోతాయిపల్లి గ్రామ సమీపంలో ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ల మీద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని పట్టుకుని అదుపులోకి తీసుకుని ప్రాపర్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లను టార్గెట్గా చేసుకుని వాటిని రక్కీ చేసి ఒక కిరాయి గ్యాంగ్ను పిలిపించుకొని వాటి ద్వారా దోపిడీలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఈ దానిలో భాగంగానే రక్కీ కోసం వచ్చినట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక కేసు రిజిస్టర్ చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించి వారి దగ్గర నుంచి ఒక 2 నైఫ్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక తార్ జీబు, ఒక ఆటో స్వాధీనపరుచుకొని మిగిలిన ఎవరైతే పారిపోయి ఉన్నారో బయట నుంచి కర్ణాటక, కేరళ నుంచి వీళ్ళ హైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిరో డబ్బులు పంపించి వాళ్ళని పిలిపించుకొని ఈ నేరం చేయడానికి ఏదైతే ప్లాన్ చేసిరో వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను నియమించి వారి ద్వారా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ చేసినటువంటి 4 వ్యక్తులను సరైన చట్టపరమైన చర్య కొరకు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది.